అందరికీ నమస్కారం. నేను మీ సుగురు. ఈరోజైతే మాత్రము మేము మిల్టన్ కీన్స్కి వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎలాయిడ్స్ ఫీల్డ్లో గుండు సూది నుంచి గడ్డపార వరకు అన్నీ దొరుకుతాయని. కాకపోతే మాకు కావాల్సినవి అయితే మాత్రం అక్కడ దొరకలేదు. అందుకని చెప్పేసి ఈరోజు మేము మిల్టన్ కీన్స్కి వెళ్తున్నాము. ఈరోజు అయితే సండే, ఇప్పుడు టైం 11 అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ 4 వరకే ఉంటాయి అన్నమాట. షాప్స్ అన్నీ కూడా 4 వరకే ఉంటాయి. కాకపోతే మిల్టన్ కీన్స్లో ఖచ్చితంగా మాకు కావాల్సింది దొరుకుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఈరోజు వెదర్ అయితే మాత్రం 13 degrees ఉంది. అండ్ చూద్దాము. ఈ ప్రస్తుతానికైతే చలి అయితే ఏం పెట్టట్లేదు. అండ్ ఎందుకంటే సమ్మర్ ట్రాన్సిషన్లో ఉన్నాం మనం. ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్కు ట్రాన్సిషన్ అయ్యే పీరియడ్లో ఉన్నాం కాబట్టి మనకు డెఫినెట్గా పెద్దగా చలి అయితే పెట్టదు. అండ్ గాలి కూడా తక్కువనే ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే చలి తక్కువ ఉన్నా సరే గాలికి ఇదవుతుంది అనమాట, బాగా ఎక్కువ ఫీల్ అవుతాము. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సింహంబడి అయితే రెడీగా ఉంది. అదిగా వస్తుంది చూడండి. మొత్తం వైఎస్ జగన్ బండిలాగా ఉంటుంది ఇది. పైన టాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఎక్కేసి వెళ్దాము. సో మిల్టన్ కీన్స్లో మనకు అగైన్ సేమ్, మనకు ఇంతకుముందు ఏంటంటే మనకు ఎలాయిడ్స్ ఫీల్డ్ ఆప్షన్ లేనప్పుడు 2013 అట్లా మొత్తం అందరు మిల్టన్ కీన్స్కి వెళ్ళేవాళ్ళు. 40 minutes రైడ్ ఉండేది. ఇప్పుడైతే మాత్రం మనకు దగ్గరలోనే ఉంది. కాకపోతే మనకు దొరకలేదు కాబట్టి మనము ఎలాయిడ్స్ ఫీల్డ్ బదులు మిల్టన్ కీన్స్కి వెళ్తున్నాం అనమాట. చూద్దాం అక్కడ ఏం దొరుకుతాయి అనేది. Below is a Telugu motivational and emotional song crafted to celebrate Rajesh Suguru's journey. The lyrics aim to inspire and evoke emotions, reflecting his determination, leadership and vision in navigating challenges and driving innovation. The song is written in a poetic yet accessible style, typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. Adivadugu Rajesh Hatha swapnala darilo sancharista, digital lokamlo deepamaite disruption nerpinche sahasi neeve, kalamto sagite kadile nestam kannitlo munigina vijaya pustakam. ఇక్కడ సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పే కదా, 45 minutes రైడ్ అని చెప్పేసి ఇక్కడి నుంచి. సో మధ్యలో మనకు ఇక్కడ M1 మోటార్ వేస్ మీద బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు బ్రేక్ తీసుకోవడానికి కావాల్సిన ప్లేసెస్ ఉంటాయి. చూడండి, ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ప్లేస్ అయితే మాత్రము. అండ్ ఇక్కడ మనకు పెట్రోల్ ఒకవేళ ఎవరైనా సరే ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఫ్యూయల్ ఫిల్లింగ్కు లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు మామూలుగా వచ్చేసి M1 మీద ఇక్కడ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఉంది ఆప్షను. అండ్ ఆబ్వియస్లీ లోపల రిలాక్స్ కావడానికి రెస్ట్ రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే ఒక మంచి కాఫీ తీసుకొని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక కపుల్ కూడా కనపడినారు నాకు. సో ఈ అమ్మాయి వచ్చేసి ఇండియన్ కపుల్, ఇండియన్ను మ్యారేజ్ చేసుకుంది అనమాట. సో యూరోపియన్ అమ్మాయి లాగా ఉంది. యూరోపియన్ అమ్మాయి ఇండియన్ మ్యారేజ్ చేసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ రేటు కూడా బాగా పెరిగిపోయింది యూకేలో. 2024లో 19.6% ఆఫ్ ది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ అనేవి ఇక్కడ సేల్ అయినాయంట. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 20%. సో ఆటోమేటిక్గా 20% ఆఫ్ ది వెహికల్స్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అయిపోయేలోపు ఇక్కడ బ్రేక్ తీసుకునే సర్వీస్ సెంటర్స్లో ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే హ్యాపీగా అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని పోయి ఒక కాఫీ తాగొచ్చేలోపు ఛార్జ్ అవుతాయి. సో అడిషనల్ మైల్స్ అనేవి అక్కడ కవర్ అయిపోతాయి. ఎస్పెషల్లీ టెస్లాకి అయితే స్పెసిఫిక్ డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్స్ కూడా కావాల్సినటువంటి సర్వీస్ సెంటర్లో ఛార్జింగ్ ఏరియాస్ అయితే మాత్రం ఉన్నాయి ఇప్పుడు. సో ఈ 20% నాకు తెలిసినంత వరకు బై 2028 ఆర్ బై 2030కి క్లోజ్ టు 80% వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ఫ్యూయల్ రేట్స్ అనేవి కంపారిటివ్లీ చూస్తే ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్స్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ అడాప్షన్ రేట్ అయితే పెరుగుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే బై వాట్ టైమ్ వీ విల్ రీచ్ 100% ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారు? మిల్టన్ కీన్స్ షాపింగ్ మాల్లో టాప్ మోస్ట్ ఫ్లోర్కి వచ్చినాం అనమాట. సో కార్ పార్కింగ్ మామూలుగా అయితే కిందనే దొరికింది మాకు. కాకపోతే మీకు టాప్ మోస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. వ్యూ అంతా కూడా అదిరిపోయింది. సో ఇదంతా ఇంకా కార్ పార్కింగ్ ఏరియానే అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా మొత్తం కనపడుతుంది. చూడండి ఇది ఏరియా అదిరిపోయింది కదా అసలు. సో నాకైతే బాగా నచ్చింది ప్లేస్ అయితే మాత్రం అదిరిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు హై రైజ్ బిల్డింగ్స్ కూడా కనపడతాయి.
కొంచెం ఇది మిల్టన్ కీన్స్ ఏంటంటే ఇది కాంక్రీట్ విలేజ్ అంటారు దీన్ని. సో ఇక్కడ కొంచెం గ్రీనరీ కంటే ఎక్కువ కూడా ఈ హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కనపడతాయి. సో మనమైతే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మీకు స్కై కూడా కనపడుతుంది అనుకుంటున్నాను. సో ఇదంతా మల్టీ స్టోరీ కార్ పార్క్ అనమాట. సో ఇక్కడంతా కూడా కార్ పార్క్ కూడా చేసినారు. సో ఈ మల్టీ స్టోర్ కార్ పార్క్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి హై రైజ్ బిల్డింగ్స్ అనేవి ఈ ఏరియాలో ఎక్కువ కనపడతాయి మనకు కదరా గోల్డీ. సో గోల్డీ కూడా అనిందంటే ఉన్నట్టే అర్థము. సో ఇక్కడ నుంచి మనకు వేటు ఈ థర్డ్ ఫ్లోర్లో ఉంది. సో ఇది టాప్ మోస్ట్, కాకపోతే దానికైతే కోన్స్ పెట్టినారు, ఇంకా పైకి వెళ్ళడానికి లేదు. మొత్తం ఫిల్ అయితే తప్ప ఆ ఏరియాను మనకు యాక్సెస్ ఇయ్యరు. కానీ ఇప్పుడు ఉన్న వాటిల్లో అయితే మాత్రం ఇదే టాప్ మోస్ట్. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూసినట్లయితే మీకు ఈడ కోన్స్ పెట్టినారనమాట. సో ఇక్కడ కోన్స్ పెట్టినారు, ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ కోన్స్ పెట్టేశారు. సో ఈ కోన్స్ లేదంటే మనం ఇంకా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ టాప్ మోస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు. సో ఈ టాప్ మోస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు, కాకపోతే అది ఓన్లీ ఇంకా 1 ఫ్లోర్ అబోవే. మనకి ఎలాగో ఇక్కడ చూస్తే కూడా ఇంకా రూఫ్ ఏం లేదు. ఇప్పుడు పైన చూస్తే మీకు కంప్లీట్గా ఆల్రెడీ ఇదంతా కూడా స్కైయే ఇంకా. సో ఓపెన్ ఏరియాకి వచ్చేసినాము. నచ్చింది ఈ ప్లేస్ అయితే, బాగా నచ్చింది. నైస్ బ్రీజ్ ఉంది, చల్లగా ఉంది. 13 డిగ్రీలు ఉన్నప్పటికి కూడా ఈరోజు 13 డిగ్రీస్ ఉంది, బాగా చల్లగా ఉంది. అండ్ గాలి ఎక్కువ లేదు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ వెదర్? Good. ఆర్ యూ హ్యాపీ? Yes. ఆర్ యూ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్? Yes. ఇక్కడ అద్భుతం జరిగింది. ఈ లిఫ్ట్స్ అయితే అవుట్ ఆఫ్ యూస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకు పాదాలకు ఇది పెట్టాలన్నమాట, పాద పరీక్ష, పాద ఏమంటారు దాన్ని, పాదయాత్ర పరీక్ష అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు తెలియదు. ఏమైనా మీకు తెలిస్తే కమెంట్లో పెట్టండి. మొత్తానికి అయితే స్టెప్స్ దిగుతున్నాం. ఇప్పుడు 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ వచ్చినాం పైకి. సో ఈ నుంచి స్టెప్స్ దిగుతూ ఉన్నాము. ప్రతి చోట అదే ఉంది పరిస్థితి. సో ఫ్లోర్లో అదే పెట్టినారనమాట. అందుకే జనాలు కిందనే పెట్టుకొని పోతారు బుద్ధిమంతుల్లాగా. వ్యూలు చూపిద్దాము, రీళ్ళు చేద్దాము అని చెప్పి పైకి పోతే పరిస్థితి ఇట్లే ఉంటుంది. కానీ బాగా మజా వస్తుంది. పెద్ద స్టెప్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తేం లేవు, ఈజీగానే దిగొచ్చు. మరి వచ్చేటప్పుడు పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పుడు దిగడం అయితే ఈజీగానే దిగొచ్చు, కానీ మళ్ళీ 3 ఫ్లోర్లు ఎక్కాలంటే ఆలోచించాల్సిన విషయమే. చూద్దాం. వచ్చేసాము సెంటర్ ఎంకే అంటే మిల్టన్ కీన్స్ షాప్స్ అనమాట. సో జీ ఫ్లోర్కి వచ్చేసినామంటే, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అది. సో ఇక్కడి నుంచి మొత్తం షాపింగ్ మాలే. సో ఇక్కడ కూడా చూస్తే ఇదేం హై రైజ్ ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెనకాల కనపడుతుందంతా కూడా మల్టీ స్టోరీ కార్ పార్క్ అనమాట. సో అక్కడ అంతా కార్ పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. మనం ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చినాము, కాకపోతే అప్పుడు వీడియో తీయలేదు. గోల్డీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ గేమ్స్ అవన్నీ కూడా. అప్పుడు బంగీ జంప్ కాదు, ఏంటది, బంగీ జంపేనా, బంగీ జంప్ కాదు, ఏదో ట్రై చేసింది. హలో, ఐ థింక్ దాని పేరు ఏదో ఉండాలా, పేరు గుర్తు రావడం లేదు. ట్రాంపోలిన్ ట్రై చేసింది. ట్రాంపోలిన్ ట్రై చేసి కొంచెం భయపడింది అనమాట ఆ టైంలో. చూడండి అస్సలు మాలు అద్దరిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది. అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం భయపడింది, కానీ దాని తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ మొత్తం మాల్లో గ్రీనరీ ఇదంతా కూడా వీళ్ళకి ఇంకా ఏమంటారు, హోమ్ టైప్ అన్నమాట. ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే దీని హిస్టరీ అంతా కూడా మీకు చెప్తాను. ఇదంతా కూడా కాంక్రీట్ విలేజ్ అంటారు. దో మనల్ని మిల్టన్ కీన్స్ను కాంక్రీట్ విలేజ్ అన్నప్పటికీ కూడా దీంట్లో 40% గ్రీనరీనే ఉంటుంది. మీరు ఇప్పుడు మాల్లో చూసినా కూడా, మాల్లో కూడా మీకు క్లియర్ కనబడుతుంది కదా, ఇదంతా కూడా గ్రీనరీనే. అంటే చాలా మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే ఇది చూడండి, ఈవెన్ మాల్లో కూడా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఈవెన్ వరల్డ్ వార్ II టైంలో కూడా దీనికంటే ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆ టైంలో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి కూడా చాలా ఆపరేషన్స్ జరిగాయి అన్నమాట. సో అది కూడా మీకు చెప్తాను తొందరలోనే. ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా మనీ ఇచ్చి కాదనమాట, టోకెన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టోకెన్ ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మనము టోకెన్స్ తీసుకోవాలి ఫస్ట్.
సో ఈచ్ రైడ్కు వాళ్ళు ఒక డిఫైన్డ్ ఇది పెడతారనమాట. అంటే ఒక్కొక్క టోకెన్ వచ్చేసి ఒక పౌండు, అంటే మన కరెన్సీలో 100 రూపాయలు. సో ఇప్పుడు ఈడ చూస్తే ఈ రైడ్ వచ్చేసి 3 టోకెన్స్. ఇప్పుడైతే గోల్డీ స్మైలీ ఈ దానికోసం వస్తూ ఉన్నారు. గో 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 ఎంజాయ్. సో దీనికి వచ్చేసి టోకెన్స్ 3 టోకెన్స్ ఇవ్వాలి. యా, గివ్ 3 టోకెన్స్ టు హర్. సో 3 టోకెన్లు 3 + 3. ఓకే, 3 టోకెన్లు ఇచ్చేసినారు. కాకపోతే ఈడ కూడా హౌస్ఫుల్ కావాలన్నా ఏమో మరి. ఆంటీ అయితే వెయిట్ చేస్తూ ఉంది, కొంచెం ఆగరు అని చెప్తుంది. అండ్ దే కెన్ చూజ్ యాజ్ వెల్, వాళ్ళకు ఏది కావాలనేది చూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. 2 సిస్టర్స్ టుగెదర్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఆంటీ ఫుల్ కావాల్సిన అవసరం లేదంటే ఈడ. సో చూద్దాము. బాయ్ బాయ్ గర్ల్స్. స్మైలీ అయితే రెడీ అవుతుంది ఎక్కడానికి. సో అలా హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలన్నమాట. హ్యాండ్స్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం సెట్ చేస్తాడు మనోడు. సో బాగా అట్లా ప్రాపర్గా టై చేసిన తర్వాత ఇదంతా కూడా సెటప్ ఇట్లా పై వరకు సెట్ అయి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ని బేస్ చేసుకొని అదిగోండి మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది. సో ఇలాంటివి మన దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా మటుకు. అండ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ కంట్రోల్ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి అట్లా. సో ఈ కంట్రోల్తో మనకు ఎలా అనేది అదిగో సర్టెన్ హైట్ ఇస్తాడు. అండ్ ఆ తర్వాత దింపేటప్పుడు ఆ కంట్రోల్తో కిందికి దింపేస్తాడు అనమాట. హలో స్మైలీ, హలో. పిల్లలకు రియల్గా ఫన్, ఇది బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే రోజు ఇంట్లో ట్రాంపోలిన్ ఎగిరినా ఇది ఒక టై చేస్తారు కదా, ట్రై చేసి వదలడంతో లాంగ్ హై జంప్ ఉంటుంది అనమాట. అందుకని బాగుంటుంది యాక్చువల్గా. చూడండి స్మైలీ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు గోల్డీ అయితే ఆమె టర్న్ కోసం వెయిట్ చేస్తుంది, కింద నుంచి ఎంకరేజ్ చేస్తుంది హయ్యర్ హయ్యర్ అని. ఇది పోతే ఎంతవరకు హయ్యర్ వెళ్తుందో తెలీదు, చూద్దాము గోల్డీ ఎంతవరకు హయ్యర్ వెళ్తుంది అనేది. ఇప్పుడు గోల్డీ టర్న్ అయితే వచ్చేసింది. గోల్డీ ఈజ్ రెడీ. సో 5 టోకెన్స్ అయితే ఇచ్చేసింది గోల్డీ. చూద్దాము ఎంతవరకు హ్యాండిల్ చేస్తుందో. లాస్ట్ టైం అయితే మాత్రం గోల్డీ కొంచెం భయపడింది, కానీ ఈసారి బాగా డేర్గా ఉందన్నమాట. చూద్దాము. ఇదిగో ఇట్లా మనోడు ఏంటంటే ఇట్లా మొత్తం టై చేస్తాడు. అట్లా పైకి పెట్టాలి హ్యాండ్స్ ఫస్ట్. ఇట్లా టైట్ చేసినాడు అట్లా. ఫుల్లీ సెక్యూర్ ఇది, పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకు చూసారా పైకి వెళ్ళిపోతూ ఉందన్నమాట, టైట్ అయిపోతూ ఉంది. షీ కెన్ స్టార్ట్ జంపింగ్. బేస్డ్ ఆన్ దట్ షీ విల్ అడ్జస్ట్ ది హైట్. గోల్డీ గోల్డీ గోల్డీ. సో ఈసారి అయితే మాత్రం గోల్డీ ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కాసేపు జంప్ చేసి భయపడింది. ఈసారి మాత్రం రియల్గా ఫన్గా ఉంది, దానికి బాగా ఎంజాయ్ చేస్తుంది. వాట్? వెరీ గుడ్, డూ ఇట్. ఓకే, తన హ్యాండ్స్ కూడా హోల్డ్ చేయలేదంట, అదిరిపోయింది అసలు. బాగా డేర్ అయిపోయింది ఈ మధ్య. ఇది అన్నీ అలవాటు అయిపోయినాయి. ఫస్ట్లో కొంచెం అలవాటు లేక ఇబ్బంది పడేది. చూడండి చుట్టూ అయితే ప్రెమిసెస్ బాగుంటాయి పిల్లలకు ఇది జంప్ చేసేటప్పుడు. లుక్ ఎట్ అప్ స్ట్రైట్. యా, వెన్ యూ లుక్ ఎట్ స్ట్రైట్ ఇట్ విల్ బి గుడ్. గుడ్, యువర్ టర్న్ ఈజ్ ఓవర్. పిల్లలకు ఇక్కడికి వస్తే పండగే పండగ అనమాట. వీళ్ళైతే ఇప్పుడు ఈ రైడ్ ఆడుతున్నారు చూడండి. హలో హలో గోల్డీ. స్వప్నాల దారిలో సంచరిస్తా, డిజిటల్ లోకంలో దీపమైతే, డిస్ట్రప్షన్ నేర్పించే సాహసి నీవే. కాలంతో సాగితే కదిలే నేస్తం, కన్నిట్లో మునిగిన విజయ పుస్తకం. నీ పయనం ఒక ప్రేరణగానం. షాపింగ్ అయితే అయిపోయింది, కావాల్సినవన్నీ దొరికినాయి మనకు, అన్నీ టీకే మ్యాక్స్లోనే దొరికినాయి. గోల్డీ అయితే 3 డ్రెస్సెస్ తీసుకెళ్ళింది.
అండ్ ఇప్పుడైతే మనము గ్రెక్స్కి వచ్చినాము లంచ్ చేద్దామని చెప్పేసి. ఇది మాల్ అయితే చాలా పెద్దది. ఈ లంచ్ అయిపోయినంటేనే ఒకసారి మొత్తం రౌండ్ వేసి చూపిస్తాను మీకు. సో ఆబ్వియస్లీ చాలా పెద్ద మాల్, ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో మనకు. చూద్దాము. ఈ గ్రెక్స్లో అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పిజ్జా తినేసి, పిజ్జా అండ్ డైట్ కోక్ అయితే ఆర్డర్ ఇచ్చిన నేను. అది తినేసి బయలుదేరాను. సో ఇది గ్రెక్స్ అన్నమాట. గ్రెక్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఆల్ 360 డిగ్రీస్లో మీరు చూస్తే ఇది గ్రెక్స్. సో పిల్లలకైతే మ్యాగరిటా పిజ్జా వచ్చింది. దీంట్లో వచ్చేసి మొత్తం చీజు టొమాటోనే ఉంటుంది అనమాట. ఏం వెజిటేబుల్స్ అవేం ఉండవు. అండ్ మేము వచ్చేసి వెజ్ పిజ్జా, స్పైసీ వెజ్ పిజ్జా తెచ్చుకున్నాము. చూడండి, స్పైసీ వెజ్ పిజ్జా ఇట్లుంటుంది. ఇది స్పైసీ వెజ్ పిజ్జా. ఓ మై గాడ్, ఇది స్పైసీ వెజ్ పిజ్జా 6 పీసెస్ వచ్చింది. ఇదైతే మీడియము చీజ్ అండ్ టొమాటో మ్యాగరిటా. మంచి ఫ్రెష్లీ బేక్డ్, ఫుల్ వేడివేడిగా అయితే తెచ్చినారు. టేస్ట్ చూసి చెప్తాను. సో పిజ్జా అయితే టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది. ఉండడం అయితే దిబ్బరొట్టె లాగా ఉంది. ఇది మామూలుగా మనకు పిజ్జా అట్లయితే దోశలాగా ఉంటాయి కదా, ఇదైతే దిబ్బరొట్టె లాగా ఉంది. ట్రై చేద్దాం అయినా కూడా ఒకసారి. అంతా చీజ్ మయము అదిపోయింది. అవి బాగుందరా? గోల్డీకి హాఫ్ నచ్చిందంట. గ్రెక్స్లో అయితే ఇప్పుడే అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మొత్తము మాల్ మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను ఇక్కడి నుంచి. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. సో ఆ మూల నుంచి మొత్తం షాప్సే అన్నమాట. మీకు కంప్లీట్గా చూడండి అక్కడ కనపడుతుంది కదా, అక్కడి వరకు మొత్తము షాప్సే, అక్కడి వరకు. అండ్ ఇటు సైడ్ వస్తే ఇదంతా కూడా షాప్సే అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఉంటుంది. సో చూపిస్తాను, మనం ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నాము. సో ఇక్కడికి వచ్చినాము అంటే మనకు ఈడ గెస్ట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ గెస్ట్ సర్వీసు. సో ఇక్కడ ఏదన్నా మీరు ఒకవేళ ఎవరైనా బాగా టైర్డ్ అయితే ఇక్కడ కూర్చోవచ్చు కూడా అనమాట. మీరు ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ తర్వాత ఎవరికైనా స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఈ గెస్ట్ సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చి సెంటర్లో ఉంటుంది కరెక్ట్గా, మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. చూడండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ అడగొచ్చు అనమాట గెస్ట్ సర్వీసెస్ దగ్గర. అండ్ ఈ గెస్ట్ సర్వీసెస్ పక్కలే రెస్ట్ రూమ్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ రెస్ట్ రూమ్స్, మెన్స్ అందరికీ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇది ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉంటుంది. మధ్యలో గెస్ట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అక్కడే టాయిలెట్స్ ఉంటాయి, ప్లస్ మీకు సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే. అండ్ దాంతోపాటు స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళకు కావాల్సిన వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి నా ఎదురుగా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తము అలా లగ్జరీగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఏదో 5 స్టార్ హోటల్ ఎంట్రన్స్ లాగా అనిపిస్తుంది. మాల్ అంతా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూడండి వెనకాల కూడా మీరు నడుస్తూ ఉంటే మొత్తం ఏదో 5 స్టార్ హోటల్ నడుస్తున్నట్టు ఉంటుంది. ఇదంతా కూడా సర్వీస్ సెంటర్ దగ్గర. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు ఇక్కడ దొరికిపోతుంది అనమాట. కొంచెం షాపింగ్ మాల్ మోడల్లో ఆపరేట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా మిల్టన్ కీన్స్ అనేది ఆల్మోస్ట్ షాపింగ్ మాల్ స్టైల్లో ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కూడా సైడ్కి అంతా కూడా మంచి మంచి బ్రాండెడ్ ఇవి ఉన్నాయన్నమాట. సో ఇది చూడండి శామ్యూల్. ఎక్కడ చూసినా సరే ఇవన్నీ బ్రాండ్స్ ఒకటి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి అలా ఉండిపోతాయేమో అనిపిస్తుంది అసలు. సో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అండ్ 3 తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా ప్లేకు, గేమ్స్కు అన్నిటికీ ఉందన్నమాట. సో అదిరిపోయింది. ఇప్పుడు ఎదురు కనిపిస్తున్నది వారెన్ జేమ్స్ అనమాట. దీంట్లో మనకు గోల్డ్ పెద్దగా అనిపించదు, కానీ కాకపోతే మంచి వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ జ్యువెలరీ షాప్ అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు మిల్టన్ కీన్స్లో గుండు సోది నుంచి గుణపం దాకా బంగారంతో సహా అన్నీ దొరుకుతాయి. కాకపోతే మనకు కావాల్సిన దొరకవంతే. చూడండి ఇక్కడ నుంచి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇది మొత్తము ఏరియా అదిరిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఇది మొత్తము గ్రీనరీ పైన అయితే మనకు ఇది. సో ఇక్కడ నుంచి జూమ్ ఇన్ చేస్తే మొత్తము ఆ మూల వరకు కూడా ఇదే వస్తుంది.
చూడండి. ఎవరో హాయ్ చెప్పింది. సో యాక్చువల్గా మనము ట్రావెల్ చేసేటప్పుడు చాలామంది ఫ్రెండ్లీగానే ఉంటారనమాట. ఎవరో కొంతమంది మాత్రమే కెమెరా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇది డైమండ్ రింగ్స్, కంప్లీట్గా మన డైమండ్ రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి, మీకు చూడండి మాల్ మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అండ్ మాల్ బయట మనకు ఈ మాల్కి వచ్చేసి ఇది ఒక స్పెషాలిటీ. ఓన్లీ లోపలనే కాదు, చూడండి మోస్ట్ హ్యాపెనింగ్ అంతా కూడా ఈయనే ఉంటుంది. మనం ఆల్రెడీ 4 అవుతుంది, అందుకే నేను ఫాస్ట్గా వచ్చేసినాను. సో 4కి ఇక్కడ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇది చూడండి, కనబడుతుంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా విలేజ్ టైపు. ఇప్పుడు మనకు మొత్తం వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక్కొక్క దాని ప్రైజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది చూడు, ఇది వచ్చేసి 1 pound 50p అనమాట, అంటే 150 రూపాయలు మన దాంట్లో. సో అట్లా మీకు చాలా మటుకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ బార్బర్ షాపు, సో హెయిర్ డ్రెస్సర్స్ అండ్ కంప్లీట్ వెజిటేరియన్ ఫుడ్. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసి మొబైల్ షాప్స్. సో ఇదంతా ఒక మామూలుగా పల్లెటూరు లాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ప్రతి షాప్కి కూడా షాప్ నెంబర్ ఇచ్చినారు ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తేనేమో మీకు ఇప్పుడు చూడండి, ఇంకా కరెంట్ ఇట్లా జస్ట్ నా కళ్ళ ముందర చూపిస్తాను మీకు. ఫుల్ కూరగాయల షాపులు, ఫ్రూట్స్, విపరీతమైన ఫ్రూట్స్, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. మామూలుగా అట్లా డైరెక్ట్ మాల్కి వచ్చి పోయే వాళ్ళకి తెలియదు ఈ విషయము. నేను ఇప్పుడు యాక్చువల్గా లోపలికి వచ్చినా కాబట్టి మనకు ఇవి అంతా తెలిసింది. మేము ఈ మాల్కు చాలాసార్లు వచ్చినప్పటికి కూడా ఎప్పుడు అవి ట్రై కూడా చేయలేదన్నమాట ఇక్కడికి రావడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే వీడియో రికార్డ్ చేయడానికి అని చెప్పేసి వచ్చినాను. సో చూడండి, ఫ్రెష్ కాలీఫ్లవరు, అంటే మనకు ఒక ఇండియన్స్కు కావాల్సిన బ్రకోలీ, కొత్తిమీర కూడా ఉంది. చూడండి ఇక్కడ ఫుల్ కొత్తిమీర ఉంది. అండ్ క్యాబేజ్, వంకాయలు, టెంకాయలు కూడా ఉన్నాయి. మీకు అసలు దొరకందంటూ ఏం లేదు. మొత్తం ఒక ఇండియన్కు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది ఇండియన్ షాపే అనుకుంటాను. ఇదిగోండి బీన్స్ అవన్నీ. ఏ చూడు మీకు 150 to 250 లోపలనే ఉన్నాయి. సో ఆ లెక్కను చూస్తే మనకు ఇండియన్ ప్రైస్కి వస్తున్నట్టే ఇవన్నీ కూడా. చూడండి, ఏది కూడా మీకు ఇది ఒకటి $2 pounds 50p కనబడుతుంది నాకు, అంటే 250 అది. తప్పితే మిగిలినవన్నీ కూడా ఎక్సలెంట్ రేట్కు మనకు బెటర్ ప్రైస్కి దొరుకుతున్నాయి. ఇది చూడండి కొత్తిమీర, సారీ. సో ఇదంతా కొత్తిమీర అనమాట. అండ్ కాకరకాయలు. సో కాకరకాయలు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, 400 అంట కేజీ. మొత్తము వెజిటేబుల్స్ అయితే మాత్రం మనకు చూడండి, మిర్చి బజ్జీ 2.5 అంట. వంకాయల్లో కూడా రకరకాలు ఉన్నాయి. మొత్తం 2.5 బర్డ్ ఐ చిల్లీస్. ఇది చూడండి, చిల్లీ సూపర్ స్పైసీ ఉంటాయి ఇవి, బర్డ్ ఐ చిల్లీస్. ఇది వచ్చేసి ట్రేకు ఇది 150 రూపాయలు అంట ఈ ట్రే. సో బాగున్నాయి. అండ్ ఆనియన్స్, బాంబే ఆనియన్స్ వచ్చేసి 300 అంట. అదిరిపోయింది, షాప్ అయితే నచ్చింది. సో మొత్తము కావలసిన ఇండియన్స్కు కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుందన్నమాట ఇక్కడ. సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే మనము ఈ టీకే మాల్కి వచ్చేసి టీకే మాల్ నుంచి వెళ్ళిపోతాము. అలా వెళ్ళకుండా ఈ లోపలికి వస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. చూడండి, మటన్ కొట్టు మస్తాను ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడు మటన్ కొట్టు మస్తాను. తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ రిపేర్, ఏదైనా మొబైల్ రిపేర్ వస్తే నాకు తెలిసినంత వరకు ఇక్కడికి రావడం బెస్ట్ అనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ గూడ్స్కు రిపేర్ ఏదొచ్చినా సరే ఇక్కడికి రావచ్చు. అండ్ కిడ్స్కి వచ్చేసి లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. అండ్ బొమ్మలు కూడా బాగా మంచి బొమ్మలు ఉన్నాయి. కాకపోతే కొంచెం అది ఆ బొమ్మ 20 పౌండ్లు అంట ఇది. తర్వాత వచ్చేసి ఇది 40 పౌండ్లు. కొంచెం అంటే ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి ఆ రకంగా చూస్తే, ఎందుకంటే 4000 ఆ బొమ్మని యాలగట్ట బొమ్మ గీయడం అనేది ఎక్కువనే. సో
ఇదంతా కూడా మళ్ళీ మనకు ఇదనమాట ఏరియా. సో బేసికల్గా ఏంటంటే ఇదంతా కూడా ఓపెన్ ఏరియాలో ఎక్సలెంట్గా మనకు అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఇదంతా కూడా లోపల కూడా మీకు చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదంతా కూడా మీకు ఎక్కడ చూసినా సరే ఎంకే బెస్ట్ కెబాబ్ అంట. ఓహో అది కెబాబ్. ఓకే. సో ఈ కెబాబ్స్ తర్వాత వచ్చేసి ఇటంతా చూస్తేనేమో మీకు ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే, కాకపోతే ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి, 4 అయిపోయింది కదా ఆల్రెడీ, అందుకనేసి. సో ఇదంతా కూడా మీకు ఆ ఏరియానే అనమాట. అంటే మీకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు అనడానికి మళ్ళీ ఇదొక నిదర్శనం అనమాట. అందుకే బేసికల్గా ఇంతకుముందు ఏంటంటే 40 మినిట్స్ డ్రైవ్ అయినా సరే రగ్బీ నుంచి అందరు ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో దీని పేరు వచ్చేసి దీని పేరు వచ్చేసి ఆన్లైన్ గ్రీన్ గ్రోసరీ అంటారా, గ్రోసర్ అని పెట్టాడు, గ్రోసరీ బదులు. సో ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయని చెప్పే కదా. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి కూరగాయలన్నీ తీసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఇది ఫైనల్ లాస్ట్ మినిట్ సేల్ లాగుంది. సో ఈ లాస్ట్ మినిట్ సేల్లో మొత్తము తట్టలు అమ్మేస్తున్నారనమాట. సో ఇది చూడండి, సో ఇది మొత్తం మన ఇండియాలో వ్యాపారం లాగా ఉందన్నమాట. తట్ట ఇంత అని చెప్పేసి ఫటాఫట అమ్మేస్తున్నారు. సో మనము ఏదైనా కావాలి అనుకుంటే లాస్ట్ మినిట్లో వచ్చేసి తీసేసుకోవచ్చు. ఇదైతే మన గ్రోసర్ షాప్ పక్కనే ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ మనకు ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. ఇప్పుడే చెప్పాను కదా, ఇక్కడ ఒక మనం మంచి టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు అని చెప్పేసి. వావ్, ఇదిగోండి, ఇది ఇండియన్ ఫుడ్ స్టాల్ లాగానే ఉంది. చూద్దాము మనము ఒకసారి లోపలికి వెళ్ళేసి ఏంటి అనేది. ఇదిగోండి, సారీ. సో ఇది వచ్చేసి టేస్ట్ ఆఫ్ ప్యారడైజ్ అనేసి మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కూడా ఇవన్నీ కూడా చూడండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ మనకు వేర్ హౌస్లో పెట్టుకొని దాని నుంచి అక్కడ మనకు తట్టలు అమ్మేస్తున్నారనమాట. సో ఇది కూడా చూడండి, మొత్తం షాప్ అంతా కూడా మీకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. మీకు ఎవరికైనా కుక్కర్లు, యుటెన్సిల్స్ కావాలంటే యూ కెన్ బై హియర్. చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే మాత్రం అదిరిపోయింది. సో మనమైతే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసినాము. సో ఇక్కడ కూడా మనకు ఇండియన్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి, అండ్ ఇక్కడ చూడండి మొత్తం కార్పెట్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే, అండ్ బాబర్ షాపు. సో లోపల కాకపోతే కొంచెం జనాలు రష్ ఉన్నారు. చూడండి షూ షాప్స్, ఇదంతా కూడా మళ్ళీ మీకు దీని కిందకి వస్తుంది అనమాట. అంటే గ్రోసరీ, కట్లరీ అవన్నీ కూడా కట్లరీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకు. సో దట్స్ ఇట్, బయటకు వచ్చేసినాము. సో ఇక్కడ బయటకు వచ్చేస్తే మొత్తం ఏరియా ఇదనమాట. సో మొత్తానికైతే కవర్ చేసేసినాము. సో ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయేమో నేను వచ్చే లోపలనే అనుకున్నాను, కానీ లక్కీగా ఓపెన్లో ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూస్తే మాత్రము మొత్తం ఏమన్నా సామాన్లు కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ బెస్ట్ ప్రైజే ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ స్ట్రీట్ సైడ్ షాప్స్ లాగా ఉన్నాయి కాబట్టి బెస్ట్ ప్రైజే ఉంటాయి. అండ్ ఈవెన్ కోట్లు సూట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ కార్పెట్స్ కూడా కనపడుతున్నాయి మనకు ఇటు సైడ్ చూసుకుంటే. అండ్ ఇది ఇండియన్ షాపు, ఇండియన్ గ్రోసరీ షాపు. ఇంకొకటి ఇంతకుముందు చూపించింది కాదు, ప్యూర్గా ఇండియన్ షాప్ అనమాట. దీంట్లో కూడా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు మొత్తము సామాన్ల షాప్ అనమాట. మన దగ్గర ఊర్లలో ఎలా ఉంటాయో మొత్తం దాని రిప్లికా లాగా అనిపిస్తుంది నాకైతే. ఇది చూడండి, ఇదంతా గ్రోసరీ వెనకల పెట్టుకొని ఇందాక చెప్పే కదా తట్టలు అమ్ముతున్నారు అని చెప్పేసి, ఇదన్నమాట. సో ఇక్కడ తట్టలు అమ్ముతున్నారు, మంచి మ్యూజిక్ కూడా పెట్టుకున్నారు మనకు. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఇండియన్ షాపు. సో ఇది వచ్చేసి ఇండియన్ షాపు. ఇక్కడ మనం ఏదైనా టీ కానీ కాఫీ కానీ తాగాలి అనుకుంటే ఇక్కడ తాగొచ్చు. సో విత్ దట్ యాక్చువల్గా మనకి ఏంటంటే కంప్లీట్ ఏరియా కవర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు అంటే మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసినాము. ఇది మాల్ యాక్చువల్గా మీకు ఎదురు కనబడుతుంది కదా, మనం ఇందాక వెళ్ళిన మాల్ లోపల ఇది. బయటికి వస్తేనేమో ఇదంతా ఈ ఏరియా అన్నమాట. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా చూడండి అండి, తట్టలు ఎట్లా పెట్టినారు. సో ఇవేంటంటే ఇంకా డైరెక్ట్గా ఈ బౌల్ ఎంత అని చెప్పేసి అమ్మేస్తారనమాట. ఇక్కడ చెనక్కాయలు కూడా ఉన్నాయి. సో ఇందాక పోయిన చోట మాత్రం మీకు ఏం కావాలన్నా సరే దొరుకుతాయి. సో కాబట్టి దేనికి వరి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినారు అంటే మీరు మాల్లో దొరికేవి తీసుకోవచ్చు. అన్నీ బట్టలు కానీ లేకపోతే షూస్ కానీ మీ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది.
అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చెప్పే కదా గుండు సూది నుంచి బంగారం వరకు అన్నీ దొరుకుతాయి. మళ్ళీ బయటకు వచ్చినారు అంటే మీకు బయట కూడా కావాల్సిన అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, సండే అయితే మాత్రం 4 వరకే ఉంటుంది. అట్లీస్ట్ మిగిలిన రోజుల్లో అయితే మాత్రము ఎక్కువ టైం ఉంటుంది అనమాట. అదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వెనకాలంతా మనకు ఇంతకుముందు చూపించిన ఏరియా ఉంది కదా, సో ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. అంటే మనకు మామూలుగా అవుట్ సైడ్ ఆఫ్ ది షాపు మనకున్న ఏరియా అనమాట. అండ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే షాపింగ్. సో ఇది షాపింగ్ మాల్. సో షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు. చూడండి, బ్యాక్ సైడ్ ఏమో మొత్తము రోడ్ సైడ్ ఉన్నది, అండ్ ఇక్కడ ఉన్నదేమో షాపింగ్ మాల్. లోపలికి ఎంటర్ అయితే ఫుల్ లగ్జరీస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మనకు దొరకందంటూ ఏమీ లేదన్నమాట. సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మనకి ఇక్కడ బబుల్ టీ అనేది దొరకదనమాట. సో వాళ్ళ కోసం వచ్చేసి ఈ మాల్లో మనకు చాయ్ టైం అని ఉంటుంది. చాయ్ టైం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బబుల్ టీ సేమ్ మనకు సింగపూర్లో ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే చాయ్ టైంలో తీసుకోండి. ఇక్కడ చూడండి, గోల్డ్ మొత్తము మనకు ఆన్ ద వేనే గోల్డ్ షాప్ కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే ఈఎన్డిఐ జ్యువెలరీ అంట. సో అదే కాదు, లాట్ ఆఫ్ డైమండ్ షాప్స్, గోల్డ్ షాప్స్ అవన్నీ కూడా మనకు ఆన్ ద వేనే వస్తాయి. మీకు బయట ఒక బార్బర్ షాప్ ఉంది, లోపల కూడా బార్బర్ షాప్ ఉంది. ఎవరైనా కటింగ్ చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా చేయించుకోవచ్చు. అండ్ ప్రైమార్క్. సో ఇవన్నీ బ్రాండ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఎక్కడికి పోయినా కూడా సేమ్. ఇక్కడ వస్తూ ఉంటే ఒక అద్భుతమైన క్లాక్ కనపడింది. ఇది కంప్లీట్ మెకానికల్గా పనిచేస్తుంది. లోపల చూస్తే మీకు ఇప్పుడే ఒకటైతే మినిట్స్ది డయల్ అయితే రొటేట్ అయ్యింది. సో అండ్ ఇది వచ్చేసి సెకండ్స్ డయల్. బృందా అయితే దాంతో ప్లే చేస్తూ ఉంది. ఇది సెకండ్స్ డయల్, మినిట్స్ డయల్ అండ్ అవర్స్ డయల్ కూడా ఉందన్నమాట. సో లోపల చూస్తే మీకు మొత్తము చక్రాలన్నీ ఉన్నాయి, చూసినారా? సో మొత్తం మెకానికల్ వాచ్ అనమాట. సో ఇది ఇంక ఎప్పటికైనా పని చేస్తూనే ఉంటుంది, ఇంకా దానికి ఇంకా తిరిగే ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా పై వరకు హ్యాంగ్ అయ్యింది. చూడండి, పై నుంచి కింది వరకు హ్యాంగ్ అయ్యింది అనమాట. చాలా బాగుంది, నాకైతే పిచ్చగా నచ్చింది. అండ్ ఇలాంటివి అనేవి చాలా చోట్ల ఉండాలి యాక్చువల్లీ. అండ్ బ్రాండెడ్ వైజ్ చెప్పినా కదా, ఇది ప్రైమార్క్. సో ప్రైమార్క్ ఇవన్నీ ఏంటంటే ఎక్కడికి పోయినా సరే మీకు ఇంకా మామూలుగా ఉంటాయి. H&M నేను చెప్పాను కదా, వీటి రెవెన్యూస్ అన్నీ కూడా మోర్ దాన్ $1,000 మిలియన్ ఉన్నాయి అన్నమాట. సో ఎందుకంటే మీరు ఏ రకంగా చూసుకున్నా సరే వీటి రెవెన్యూ మామూలుగా అంటే మీరు షాప్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర 100 pounds మినిమం చేస్తారనమాట. 100 to 200 pounds. ఇక్కడ చూడండి, ఫర్నిచర్ది. సో ఇది టెంపర్ది ఇది. ఇప్పుడు పైకి అంటున్నా చూడండి, అదిగోండి. సో మొత్తము ఫర్నిచర్ కింద చూస్తే మీకు బెడ్స్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ బెడ్ ఫ్రేమ్స్, బెడ్స్ ఉన్నాయి దీంట్లో. బాగా నచ్చింది ఇది కూడా. అండ్ ఇక్కడ గోల్డ్ స్మిత్ ఉంది, గోల్డ్ స్మిత్ మిల్టన్ కీన్స్ అంట. సో ఒకవేళ మీరు ఏదైనా పనులు చేసుకోవాలి గోల్డ్ రిలేటెడ్వి అంటే ఇక్కడ చేసుకోవచ్చు కదా నాన్న గోల్డీ. అండ్ తర్వాత వచ్చేసి మొత్తానికైతే బాగా నచ్చింది, ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ మీకు ఇక్కడ లేని ఆప్షన్ అంటూ లేదనమాట. అంటే మీకు పొయ్యే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మనం మాల్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా వైడ్ ఏరియా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు 2 రకాల ఆప్షన్స్ ఇందాక చెప్పాను కదా, బయట ఉన్నాయి ఆప్షన్స్, లోపల ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్లో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మీకు గుర్తుంటే ఉంటుంది, ఇందాక మనం వచ్చింది ఇక్కడి నుంచి అన్నమాట. సో ఇక్కడే మన వాళ్ళు గేమ్స్ అన్నారు కదా ఇందాక, అదంతా ఈ ప్లేస్లో స్టార్ట్ అయినాం మనము. సో మొత్తానికైతే ఇప్పుడు ఎండ్ టు ఎండ్ మాల్ మొత్తం కవర్ అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించేసినాము. ఈ బంగీ జంప్ కాదు, ఈ ట్రాంపలిన్, తర్వాత వచ్చేసి ఫిష్ డక్ క్యాచింగ్ అంతా కూడా. సో ఇదంతా కూడా మాల్లో ఎండ్కి వచ్చేసినాము. ఇదంతా ఏంటంటే ఎండ్ ఇన్ ద సెన్స్ యాక్చువల్గా బిగినింగ్ అనమాట. సో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ నుంచి ఇవి వసూలు చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే మనకు గేమ్స్ అనేవి బిగినింగ్ ఆఫ్ ద మాలే పెట్టేసినారు. సో అప్పుడు ఏంటంటే పిల్లలు ఫస్ట్ వచ్చినట్టే మంచి ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి పిల్లలకు, పేరెంట్స్కి. సో ఆబ్వియస్లీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో
సో అండ్ అవి వచ్చేసి టోకెన్ వచ్చేసి ఒక్కొక్క టోకెన్ ఒక్కొక్క పౌండ్ ఇక్కడ. అండ్ ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క గేమ్కు మినిమం 5 పౌండ్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక గేమ్కు మాత్రమే 3 పౌండ్స్ ఉన్నాయి అన్నమాట. సో 5 పౌండ్స్ పెడితే మీరు ఒక 5 మినిట్స్ వరకు ఉంటుంది గేము. అండ్ అది వచ్చేసి మీరు 5 కాయిన్స్ తీసుకోవాలి. 5 కాయిన్స్ అక్కడికి వెళ్ళేసి ఇస్తే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసినాము మళ్ళీ. అండ్ ఇక్కడ నుంచి కొంచెము ముందుకు వెళ్తే రెస్ట్ రూమ్స్ దగ్గర మా మీటింగ్ పాయింట్ పెట్టుకున్నాం అనమాట. సో అక్కడికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ లెట్స్ హ్యావ్ ఫన్. దట్స్ ఇట్. ఇక్కడ నాకు ఒక గ్రీన్ ఎనర్జీ ఇనిషియేషన్ కనపడింది. ఆశ్చర్యం అనిపించింది నాకైతే ఆ పేరు చూస్తే. నాకు తెలిసినంత వరకు మన ఇండియానే ఎవరైనా ఫార్మర్ ఏమైనా పెట్టినాడేమో అనిపిస్తుంది. దాని పేరు వచ్చేసి టొమాటో ఎనర్జీ. సో టొమాటో ఎనర్జీ అంట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా సోలార్ ప్యానల్ రిలేటెడ్ అనమాట. అంటే గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ కంపెనీ. సో ఈ టొమాటో ఎనర్జీ గురించి నేను ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు డీటెయిల్స్ కనుక్కోవడానికి. తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు దీని గురించి డీటెయిల్స్ కూడా చెప్తాను, లేదంటే గూగుల్లో రీసెర్చ్ చేసి చెప్తాను. బాగా నచ్చింది ప్లేస్ అయితే. ఓకే, ఇక్కడ టారిఫ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఎనర్జీ కావాలి అనుకుంటే చూడండి, స్మార్ట్ ఎనర్జీ మేడ్ ఫర్ యూ. దీని కొటేషన్ వచ్చేసి టొమాటో ఎనర్జీది. సో వీళ్ళు వచ్చేసి బేసికల్గా ఏంటంటే నాకు అర్థమైంది, ఇక్కడ ఎనర్జీ జనరేట్ చేసి సోలార్తో దాన్ని మనకు సేల్ చేస్తారనమాట. అంటే నాకు తెలియదు ఎక్కడ పెడతారు సోలార్ ప్యానల్స్ అనేది. మోస్ట్లీ ఎక్కడైనా ఓపెన్ ఏరియా ఉంటే అక్కడ పెడుతూ ఉండొచ్చు. ఇక్కడ మనకు ఈవెన్ స్టాలర్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు. సో మొత్తం ఇదంతా కూడా ఎలక్ట్రిక్ స్టాలర్స్ పెట్టినారనమాట. ఇక్కడ ఛార్జింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి స్టాలరు. సో ఇది కంప్లీట్గా స్టాలర్ అనమాట. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఫస్ట్లో చూస్తే. అండ్ ఇవన్నీ కూడా స్టాలర్స్. ఎవరన్నా బేబీని తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడ తీసుకెళ్ళొచ్చు చూడండి. సో ఈ స్టాలర్కి ఇక్కడ ఛార్జింగ్ పెట్టినారు. స్కాన్ చేసేసి మనము జస్ట్ ఈ అన్లాక్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ స్కానర్ ఉంటుంది మనకు, అదనమాట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గోల్డీకి ఈ స్టాలర్ తీసుకొని వెళ్దాము. ఇప్పుడైతే పాసిబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ షాప్స్ క్లోజ్ అయినాయి కాబట్టి అది పాసిబుల్ కాదు. కానీ చూడండి స్టాలర్స్ ఎన్ని ఉన్నాయో. అంటే దీని అవసరం ఎంత ఉందో ఇక్కడ అర్థమైపోతుంది మీకు. ఈ మూల నుంచి ఆ మూల వరకు స్టాలర్స్ ఉన్నాయి. దగ్గర ఒక 20-25 ఉంటాయి. బాగుంది. అంటే ఇట్లాంటివన్నీ కూడా నాకు కొన్ని మన దగ్గర ఇంకా ఇంప్లిమెంట్ అవుతాయా కాదా అని ఆలోచించేవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అది నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ, మనం ఏది చూసుకున్నా సరే. సో ఇక్కడైతే మనకు మొత్తం షాప్స్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. సో ఇటు వెళ్తే మొత్తం ఈ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కిడీ కార్స్ ఉన్నాయి మనకు, అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషను. అండ్ ఇక్కడైతే కిడ్డీ కార్స్ కూడా ఉన్నాయంట ఫర్ హైరు. అది వచ్చేసి మనకు షాప్స్ ఓపెన్ ఉన్నంత వరకే అని రాశారు. అది వచ్చేసి KFC పక్కనే ఉన్నాయన్నమాట. సో అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హైర్ చేసుకొని గోల్డెన్ మొత్తం తిప్పేద్దాము, ఓకేనా? సో ఇక్కడ చూడండి, వీళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు మాల్లో. ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఓన్లీ కొన్ని కంట్రీస్లోనే ఉంటాయన్నమాట. సో వీళ్ళైతే మాత్రం మా ఫాదర్ అండ్ డాటరు టేబుల్ టెన్నిస్ చాలా చక్కగా ఆడుతున్నారు. యాక్చువల్గా బాగా నచ్చింది నాకైతే. సో బృందా కూడా అడుగుతుంది ప్లే చేద్దామా అని చెప్పేసి. నేను ఒకసారి కనుక్కుంటాను పాసిబిలిటీ ఉందేమో అనేసి. ఉంటే ఒక 2 రౌండ్లు వేద్దాం మనం కూడా. చూడండి, వావ్, నైస్ ప్లే. Danam, that believe in a past was untold, a beacon in the digital sphere. A brave soul teaching disruption here. A brave soul teaching disruption here. Kalam to sagite kadile nestam, kannitlo munigina vijaya pustakam. Ni payanam oka granda, ni payanam oka granda.
రాజెస్ నీవే నిజమైన దానం చిన్నారి స్వప్నం చేరదంత దూరం అదుగులు వేసిన సంకల్పం నీరం టెక్నాలజీలో ఒక కంటి పోరు నే నయనంలో చూడని ఊరు సింగపూర్ నుంచి భారతం దాకా నీ కను పాపలు గగనమ సాక దీంతో కలిసి గెలికిన రాగా డిజిటల్ డిస్రప్షన్ చేసిన సాగా. చెర్రీ బ్లాసమ్ సెట్లు అసలు ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడంతా కూడా ఇట్లే ఉంటుంది అనమాట. సో ఇది చూడండి, అసలు నాకైతే తెగ నచ్చింది ఈ ప్లేసు. ఇప్పుడు మొత్తము అన్ని చోట్ల కూడా ఈ చెర్రీ బ్లాసమ్ సెట్లు వస్తున్నాయి అనమాట. ఇది మామూలుగా ఒక ట్రావెలరు ఓన్లీ జపాన్లోనే ఉంటుంది అని చెప్పినాడు, ఓన్లీ కొన్ని ప్లేసుల్లోనే. కానీ నాకు మాత్రం ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్ వ్యూ. చూడండి మొత్తం ఈ రో అంతా కూడా అదే యాక్చువల్గా మొత్తం ఇవన్నీ చెర్రీ బ్లాసమ్ చెట్లే అనుకుంటున్నా, నాకు తెలీదు. కాకపోతే చూడండి జూమింగ్ చేస్తాను, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి అవి చెర్రీ బ్లాసమ్ చెట్సా కాదా అని, ట్రీసా కాదా అని. కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అదేనేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను, ఒక్క నిమిషము. రైట్, యా. సో ఈ లైటింగ్లో ఇది చూడండి అదిరిపోయింది వ్యూ చూడండి, సూపరు. ఇది వెనకాల ఉన్నది అయితే మాల్ అనమాట, ఇది కంప్లీట్ మాల్. బాయ్ టు మాల్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట వర్షం అయితే సంపులు దంపుతుంది. ఈ వర్షానికి మనకు ఖచ్చితంగా కాఫీ అయితే పడాలి. చూడండి వెదర్ అసలు వాసిపోయింది, ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. యాక్చువల్గా మీకు కనపడుతుందో లేదో తెలియదు. ఇక్కడైతే కొంచెం రైన్ తక్కువనే ఉంది, కాకపోతే ఓవరాల్గా అయితే మాత్రం వర్షం పడుతూనే ఉందన్నమాట అందవే. సో ఇలాంటి వర్షానికి మనకు ఖచ్చితంగా కోస్తా కాఫీ లార్జ్ పడితే తప్ప కదనమాట. సో అందుకని చెప్పేసి వచ్చినాను ఇప్పుడే. సో కోస్తా కాఫీ తాగేసి ఇంకా బయలుదేరదాము. సో ఈ వర్షానికి కోస్తా కాఫీ అనేది రైట్ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎదురుగా వెదర్ కూడా అదిరిపోయింది అసలు. మొత్తం వ్యూ కానీ మనకు అన్ని రకాలుగా ఈ ప్లేస్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్ ఇంకా మనకు కాఫీ తీసుకోవడానికి. సో అందుకని చెప్పేసి సర్వీస్ సెంటర్కి వచ్చేసి సర్వీస్ సెంటర్లో కోస్తా కాఫీ తీసుకున్నాం అనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ ఆప్షను. నాతో పాటు ఎవరైనా సరే కాఫీ తాగుతుంటే ఒకసారి కాఫీ తాగుతున్నామని కమెంట్లో పెట్టండి. చీర్స్. ఈ చల్లటి చలికి వర్షానికి వేడివేడి కాఫీ తాగుతూ ఉంటే నోట్లోంచి పొగలు వచ్చేస్తున్నాయి. చూడండి మీకు కనపడతాయో లేవో తెలీదు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు, సూపర్ అంటే సూపర్ ఉంది, బాగా నచ్చింది నాకు. వీడియో ముగిద్దాము అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి మంచి లొకేషన్ కానీ లేకపోతే మంచి ఇది కానీ కనపడుతుంది ఇంటికి పోయేలోపు. సో కానీ ఇప్పుడైతే మాత్రం ఈ వీడియో ఈ రోజుతో ఇంతతో ముగిస్తున్నాను. సో మీకు ఒకవేళ నా ప్రయాణం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది ఖచ్చితంగా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా రికమెండేషన్స్ లాగా వస్తాయి అన్నమాట. సో కాబట్టి మీకు ఒకవేళ నా ప్రయాణం నచ్చినట్లయితే, మీరు నాతో ప్రయాణిస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ సుగురు. ఈ బ్యూటిఫుల్ మాల్కు గుడ్ బై చెప్పే టైం ఆసన్నమైంది. మీరు చూశారు కదా లోపల ఎంత లగ్జరీగా ఉందో, బయట అంత రీజనబుల్ షాప్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏం చూస్ చేసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది మాల్కి వచ్చేసినాము. ఎండ్ ఆఫ్ ది మాల్లో మనము సే గుడ్ బై టు ది సెంటర్ ఎంకే. సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ 2 minutes అవేలో ఉన్నాము మన కార్ పార్క్కు. మీకు తెలిసిందే కదా టాప్ మోస్ట్ ఫ్లోర్లో కార్ అయితే పార్క్ చేసినాము. అండ్ డోంట్ ఫర్గెట్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాల్కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. ద సెంటర్ ఎంకే నుంచి గుడ్ బై రాజేష్ సుగురు. అండ్ నాతో పాటు ప్రయాణించిన మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఫ్యూచర్ విజిట్స్ కూడా, ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు రికమెండేషన్ లాగా వస్తాయి. సో మీరు ఏ వీడియో మిస్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ ద సెంటర్ ఎంకే. నేను మీ సుబ్రు, సైనింగ్ ఆఫ్.